హర్షకుమార్ ఉండవల్లి అరుణ్ కుమార్ తో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత ఆ ఇద్దరితో లగడపాటి భేటీ కావడంతో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే మర్యాదపూర్వకంగానే కలిసి అంటున్నారు లగడపాటి. తాను రాజకీయాల్లోకి వచ్చే సమస్య లేదని, మళ్లీ పోటీ చేసే ఛాన్సే లేదని ఖరాఖండిగా చెప్పారు లగడపాటి. హర్షకుమార్ ఉండవల్లి రాజకీయాల్లో కొనసాగాలని లగడపాటి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఆ పార్టీ బాగుండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజ్కుమార్ ప్రస్తుతం రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. మాజీ ఎంపీలు అయినటువంటి హర్షకుమార్తో పాటు అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కలిశారు. లగడపాటి రాజమండ్రి అంటే ఏ రకంగా చూడొచ్చు? రాజకీయాలు దూరంగా ఉన్నారు, మాజీ ఎంపీలు కలిసి. కాకినాడలో మా మిత్రుడు మా లైలా పబ్లిక్ స్కూల్లో మేమంతా కలిసి చదువుకున్నాం. సుబ్బయ్య చౌదరి కస్టమ్స్ ఆఫీసరు, వాళ్ళ కుమార్తె రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది. యాక్చువల్గా అరుణ్ కుమార్ గారు కూడా అదే రిసెప్షన్ సాయంత్రం వస్తున్నారు. ఇప్పుడు నేను రాజమండ్రిలో దిగి మర్యాదపూర్వకంగా హర్ష్ కుమార్ గారిని అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా కలవటం ఎప్పుడు రాజమండ్రి వచ్చి ఖచ్చితంగా ఇద్దరు కలుస్తారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఎందుకంటే నిన్న కూడా చెప్పాను, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగారు. అటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా, సొంత పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకోకుండా వాళ్ళ భవిష్యత్తు త్యాగం చేశారు ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు ఏది అవసరమో దానికోసం. అటువంటి వాళ్ళు ఎక్కడున్నా నా మద్దతు ఉండాలి. అలాగే వాళ్ళతో అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుతూనే ఉంటాను. అలాగే ఇప్పుడు రాజమండ్రి వచ్చినా ఒకసారి వాళ్ళ మర్యాద కలవడం నాకు ఆనవాయితీ కాబట్టి దానికి అనుగుణంగానే రావడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే ఏపీలో కూడా షర్మిల అడుగు పెట్టబోతుందన్నారు. మీరు దీని మీద ఎవరి అధికారం రాలేదు, ప్రజలు నిర్ణయించాలి. తెలంగాణలో ప్రజలు నిర్ణయించారు, కాంగ్రెస్కి పట్టం కట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ 2 నెలల్లో మనం చూడబోతున్నాం. ఇప్పుడు కొత్తగా చెప్పేది 2 నెలల్లో మన అందరికీ తెలుస్తుంది ఎవరు వస్తారో ఎవరు పోతారో కూడా. అన్న సీఎం చెల్లి మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ప్రజలు ఆశీర్వదిస్తారంటారు. ఇప్పుడు షర్మిల మాకు చెల్లి లాంటిదే, మా రాజశేఖర్ గారి కూతురు. సరే, తన రాజకీయ భవిష్యత్తు కోసం గతంలో కూడా రాష్ట్రం అంతా తిరిగింది, 2 రాష్ట్రాలు తిరిగింది. ఇప్పుడు కూడా మన అతని ఆలోచన ఏమిటో ఇంతవరకు అయితే పేపర్లో చూసా కానీ ఇంతవరకు ఎక్కడ మన నాకు చేరినట్టేం కనపడలేదు. బట్ ఏదన్నా కూడా ప్రజలే నిర్ణయిస్తారు. అలాగే ఆవిడ చేసే కార్యక్రమాలను బట్టి, అలాగే ప్రజల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఏ భవిష్యత్తు అయినా. రాజన్న ఆశయాల కోసం వాడు మళ్ళీ కాంగ్రెస్లోనే నేను ప్రజల కోసం పనిచేస్తాను, అలాగే లగడపాటి కూడా కాంగ్రెస్ ఆశయాల కోసం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. నేను రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పి రాష్ట్ర విభజన జరిగినాక ఉంటా అన్నాను. దానికి అనుగుణంగానే పార్లమెంట్లో రాజీనామా చేయడం కానీ ఆ తర్వాత ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. సో నేను ఏ రాజకీయ పార్టీలో చేరే అవకాశం లేదు. అలాగే ఏ పొలిటికల్ మళ్ళీ ఇంకా రీఎంట్రీ ప్రస్తావనే లేదు. సో పోటీ లేదు, రాజకీయం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చాలా దూరంగా ఉన్న రాజకీయాలకు. ఆయన ఏ పార్టీలోకి వస్తే బాగుంటుంది? రాజకీయ వద్దండుగా ఆయన సూచనలు సలహాలు తీసుకున్నారు తప్ప ఆయన రాజకీయాలకు రావాలి. అరుణ్ కుమార్ గారు రాజకీయాలకు దూరంగా ఉన్నా ప్రజలకు దూరంగా లేడు. ఇక్కడే ఉంటున్నాడు. నేను చూస్తూనే ఉన్నాను. నేను అనేక విషయాల మీద మాట్లాడుతూనే ఉంటాడు, విశ్లేషణ చెప్తూనే ఉంటాడు, లోతుగా పరిశీలిస్తాడు. సో ఎవరో ఒకరు ఉండాలి. ఇప్పుడు అందరూ రాజకీయాల్లో ఉంటారు. రాజకీయాలు లేకుండా కూడా ప్రజలకు దగ్గరగా ఉండాలని అరుణ్ కుమార్ గారు రుజువు చేశారంటే రాజకీయాలు అక్కర్లా, ఎమ్మెల్యే అక్కర్లా, ఎంపీ అక్కర్లా, పొలిటికల్ పార్టీ కూడా అక్కర్లా. ప్రజా విషయాల్ని చేపట్టడంలో మనకంటూ మన స్వభావానికి అనుగుణంగా మనం కానీ ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు అవసరాలకి అనుగుణంగా మాట్లాడవచ్చు. అలాగే ప్రజలకు కూడా కనువిప్పు కలిగించవచ్చు, ప్రభుత్వాలకు కూడా కనువిప్పు కలిగించవచ్చు. ఇన్ని విషయాలు మనం నిర్వహిస్తున్నాం. పొత్తులు కలిసి వస్తాయంటారు కొన్ని పార్టీలకి. సరే, రాజకీయంగా ఏ విషయాలు మాట్లాడదు. పొత్తులు పెట్టుకుంటారా లేదా, పొత్తులు ఎలా ఉంటాయా లేదని వాళ్ళు నిర్ణయించుకోవాలి. మారాలనుకుంటారా ఏపీలో? నా వరకు నేను మళ్ళీ మార్చిలోనే ఏప్రిల్లోనే ఎలక్షన్లు వస్తాయి. ఆ రోజు విజయవాడ వెళ్ళి ఓటేస్తాను అంతే. అంటే ఏది అధికారంలోకి వస్తుంది అనుకుంటారు మీరు? నా ఓటు మటుకు ఆ రోజు వేస్తాను, చూద్దాం ఆ రోజు ఎలా ఉంటుంది. ఇది ప్రస్తుతం అంటే రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ ఇటు ఉండవల్లి అరుణ్ కుమార్ అలాగే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా మంచి స్నేహితులు కాబట్టి ఒక శుభకార్యానికి వెళ్తున్నాను కాకినాడ. ఆ రకంగా ఇక్కడ కలవడం జరిగింది. కానీ అంటే ఏపీలో ఏ పార్టీ వస్తుంది అనేది ప్రజలకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు అనేది ప్రస్తుతం లగడపాటి చెప్తున్నారు. అయితే కొన్ని ప్రజలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడం వల్లనే నేను ఈ రకంగా బయటకు రావడం జరిగింది. షర్మిల వస్తే దాన్ని స్వాగతిస్తానని చెప్పేసి మాత్రం లగడపాటి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ, నేను రాజమండ్రి నుంచి.